బావగారు, చీకటి పడిపోయింది. రూప ఇప్పటి వరకు రాలేదు. రూపను ఎక్కడ పంపించారో చెప్తే చంద్రాన్ని పంపిస్తాను. రూప గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. రూప గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారో నేను అంతకంటే ఎక్కువ ఆలోచిస్తున్నాను. దీపక్, రూప గురించి ఎవరెంత ఆలోచించినా మన జీవన్ చేతిలో ఆ రాజు రూప అంతం అయిపోయి ఉంటారు. రూప ఇంకా లేదు, మందారం లేవదు అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది జీవన్కి ఒకసారి ఫోన్ చేద్దాం మమ్మీ. పద. విజయాంబిక, రూప మూలికలు తెచ్చే సమయం దగ్గర పడింది. వాటిని నూరడానికి ఏర్పాట్లు చేయి. నేనా అండి? విజయాంబిక అంటే నువ్వేగా? సరేనండి, అలాగే. పదరా దీపక్. విజయాంబిక, ఈ మూలికలు పసరొచ్చేలా నూరి పసరుని సిద్ధం చేయి. ఈ మందారాన్ని ఎలా చంపాలా నేను చూస్తూ ఉంటే నా చేతే దీన్ని బాగు చేసేలా ఉన్నారు. ఏంటి నిలబడి అలాగే చూస్తున్నావు? చెప్పింది చెయ్యి. ఏమీ లేదండి, నా కోడల్ని బాగు చేసుకునే భాగ్యం నాకు దక్కినందుకు లోపలే ఆనందపడుతున్నాను. ఆనందపడింది చాలు గాని చెప్పిన పని చెయ్యి. అలాగే. చాలా థ్యాంక్స్ బావగారు. మందారం గురించి తెలియగానే మహా తిరిగి వచ్చారు. అసలు మందారం గురించి మీకు ఎవరు చెప్పారు బావగారు? అదేంటి చంద్ర అలా అడుగుతున్నావు? బావగారు సామాన్యులు కారు, దైవ సమానులు. వాళ్ళకన్నీ అలా తెలిసిపోతుంటాయి. ఇదిగో మమ్మీ. ఇదిగోండి. ఇప్పుడు తీసుకెళ్లరా మూలికలు. మీరు ఇంటికెళ్ళేసరికి ఈ మూలికలు వీటి పవర్స్ని కోల్పోతాయి. అప్పుడు మీరు మందారంని కాపాడుకోవడం అసంభవం. థ్యాంక్ యూ జీవన్. జీవన్,
నిజంగా మూలికలు పనిచేయవు కదా? చెయ్యవు విజయాంబిక గారు. మీరు భయపడకుండా నిశ్చింతగా ఉండండి. థ్యాంక్ యూ జీవన్. తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. ఇప్పుడు ఎలా మావయ్య? మందారం కోలుకునే మార్గమే లేదా? లేదని మాత్రం అనకండి నాన్న. మందారం బతకాలి. అవునండి, మందారం బతకాలి. అవును తాతయ్య, మా అమ్మ బ్రతకాలి. మీ అమ్మ ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు. ఆ దేవుడి మీద భారం వేసి ఎదురు చూడు. ఆ దేవుడే మీ అమ్మకి ఆయురారోగ్యాలు అందిస్తాడు. అటు ఇంగ్లీష్ మందులతోనూ కోలుకోక ఇటు ప్రకృతి వైద్యంతోనూ కోలుకోకపోతే ఇంకెలా కోలుకుంటుంది బావగారు? బావగారు, వైద్యంతో కోలుకోలేని ఎంతో మంది దైవాధీనంతో కోలుకుంటారు బావగారు. పరమేశ్వరుడికి అంకితం చేయబడిన మహాశివరాత్రి రోజున ఆ పార్వతీ పరమేశ్వరుల్ని పూజించుకుని మృత్యుంజయ హోమం చేయగలిగితే మృత్యువు నుంచి బయటపడుతుంది. హోమం దగ్గర కలుద్దాం బావగారు. కబురు పంపిస్తాను. హర హర మహాదేవ, శంభో శంకర. ఏంటి మమ్మీ, నాన్న మందారాన్ని బ్రతికించేదాకా వదిలేలాడు? మనం కూడా మందారాన్ని చంపే వరకు వదిలిపెట్టంగా దీపక్.